యేసయ్యా గెనుడవు నీవయ్యా, వందనం యేసయ్యా గెనుడవు నీవయ్యా. మాటలే ముళ్ళుగా మారిన వేళ నీ మాట నన్ను పలుకరించనయ్యా. మాటలే ముళ్ళుగా మారిన వేళ నీ మాట నన్ను పలుకరించనయ్యా. నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తము నన్ను తాకెనయ్యా. నీ మాట చక్కని జీవపూట మరువను ఎన్నడూ నిన్ను స్తుతించుట. నీ మాట చక్కని జీవపూట మరువను ఎన్నడూ నిన్ను స్తుతించుట. వందనం యేసయ్యా గెనుడవు నీవయ్యా, వందనం యేసయ్యా గెనుడవు నీవయ్యా. ఎదకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వెన్నోళనా. పాడనా నీ కీర్తన, పొగడనా వెన్నోళనా. వందనం యేసయ్యా గెనుడవు నీవయ్యా, వందనం యేసయ్యా గెనుడవు నీవయ్యా. తల్లి స్తోత్రమయ్యా, అన్ని మహిమ యేసునామములో స్తోత్రం, ఆరాధన మీకయ్యా. దేవా మీకు ఆరాధన, యేసయ్యా మీకు వందనాలు తండ్రి. ఇప్పుడు ఇలా హృదయాలు మనం కలిసి ప్రార్థన చేయడానికి, చక్కని పాటలు పాడి జీవం కలిగిన దేవుని స్తుతించుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. ఇప్పుడు ఇచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. దేవుడు అందరినీ అధికంగా దీవించినాక ప్రియులారా మనం పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని విషయాలు మనం చూస్తాం. దేవుని చిత్తం ప్రియులారా ప్రత్యేకంగా మనం అందరూ ఆశీర్వాదం అనుభవించాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆశీర్వాదం అనుభవించాలి. దేవుని చిత్తం మనం ఆరోగ్యంతో ఉండడం దేవుని యొక్క చిత్తం అనమాట. బలం కలిగి ఆరోగ్యంతో మనం హెల్తీగా దీర్ఘాయుస్సు అనుభవించుకొని బ్రతకడం దేవుని చిత్తం అనమాట. అలాగే ప్రియులారా మనం ధనవంతులుగా ఉండడం దేవుని యొక్క చిత్తం అనమాట. మనం సమృద్ధి అనుభవించుకోవడం దేవుని యొక్క చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం దేవుడు మనకు అనుగ్రహించిన సమయాలు మనం వ్యర్థం చేయకుండా ప్రార్థన పూర్వంగా దేవుడు ఇచ్చిన సమయాలు వాడుకోవాలి అనమాట. ఉత్సాహంతో వాడుకోవాలి. ప్రార్థనలో కావచ్చు, దేవుని స్తుతించుకోవడానికి కావచ్చు, వాక్యం నేర్చుకొని వాక్యానుసారంగా బ్రతకడానికి కొరకు మనం సమయం కేటాయించాలి, సమయం వాడుకోవాలి అనమాట. కాబట్టి పరిశుద్ధ గ్రంథం చదవాలి, కానీ చదివి పరిశుద్ధాత్మ వలన అది సత్యాలు గ్రహించుకొని వాక్య ప్రకారం ఉన్న ఆశీర్వాదాలు మనందరూ అనుభవించుకొని బ్రతకడమే దేవునికి చిత్తం. ఆశీర్వాదాలు అనుభవించాలి. కొత్తగా జన్మించిన వ్యక్తి ప్రియులారా మనం చూసినట్లయితే 2-3 సంవత్సరం వారు అంటే మామూలుగా కొన్నిసారి ఉండొచ్చాము, కానీ ప్రతిరోజు అలాగే ఉండడం దేవుని చిత్తం కాదు. ఫస్ట్ మొదటిగా మనం చూసిన నమ్మి దేవుని దగ్గర వచ్చినప్పుడు బీదవాడు ఉండవచ్చేమో, ఇబ్బందులు ఉండవచ్చేమో, కానీ బ్రదైన కాలం అంతా ఆ యొక్క సేమ్ స్థాయిలో లేదంటే దారిద్ర్యం అనుభవించుకొని లేదంటే బలహీనుడుగా అలాగే నిరంతరం ఉండడం దేవుని ఒక చిత్తం కాదు. కాబట్టి ప్రియులారా మనం కొన్ని సంవత్సరం ఒకవేళ మేబీ మనం వాక్యాలు నేర్చుకొని వాక్యానుసారంగా వాక్య సత్యాలు గ్రహించుకోవడానికి సమయం పడుతుంది. వాక్య సత్యాలు గ్రహించుకొని వాక్యం పాటించుకొని బ్రతున్నప్పుడు ప్రియులారా మనం ఇంక్రీస్ అవుతుంది అనమాట దేవుని కృపను బట్టి. కాబట్టి ప్రియులారా అది మన జీవితంలో జరిగినాక మనం ఇంక్రీస్ అవ్వాలి, మనం బలం పొందుకోవాలి అనమాట. దేవుడు బలపరిచే దేవుడు, దీవించే దేవుడు మన దేవుడు. కాబట్టి
మన దేవునితో ఉన్న ఆ సహవాసములో దేవుని చిత్తానుసారంగా ప్రియులారా మనం ఉండడం నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు తప్పకుండా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది దీవెనలు మనం అనుభవించాలి అంటే మనం హృదయం, ఆలోచన, వైఖరి అంటే మన తీర్మానాలు చాలా ప్రాముఖ్యం అన్నమాట. దేవుడు పూర్ణ సహాయం చేస్తాడు. ఇంకా మన హృదయం కూడా చాలా ప్రాముఖ్యం, మన మనస్తత్వం. అదే నిన్న మనం చూసే. కాబట్టి ప్రత్యేక ప్రియులారా మనం చూసినట్లయితే మనం సమృద్ధి పంట మనం అనుభవించాలంటే మనం సమృద్ధి విత్తనాలు పెట్టాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇంకా సమృద్ధి విత్తనాలు పెట్టే సమయంలో మన సెల్ఫిష్ లేదంటే మన పరిస్థితులు మనం ఒప్పుకోలేదు, కానీ ప్రియులారా ప్రార్థన పూర్వంగా మనం విత్తనాలు పెట్టాల్సిన సమయంలో విత్తనాలు పెట్టాలి. ప్రత్యేక ప్రియులారా మనం చూసినట్లయితే ఆత్మీయ విత్తనాలు, ఆత్మీయ విషయం, ఆత్మ సంబంధ ఆశీర్వాదం తండ్రిని దేవుడు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాం. కాబట్టి ఈ ఆత్మ సంబంధం విషయం మనం దేవుని నుండి మనం పొందుతూ ఇంకా మనం ఇచ్చేవారు ఉండాలన్నమాట. ప్రత్యేకంగా మన వాక్య సత్యాలు ఎన్నో నేర్చుకున్నాం, ఇది మనం నేర్చుకోవాలి. ఇద్దరికి మనం సత్యాలు తెలియపరిచేవారు, నేర్పించేవారుగా మనం ఉండాలి, పొందాలి, ఇవ్వాలి అనమాట. మన దేవుడి నుండి పొందాలి, ఆశీర్వాదాలు పొందాలి, ఇంకా ఒకవైపు మనం అనుభవించాలి, ఇంకా మనం అది కొందరకు మనం షేర్ చేయాలన్నమాట, దానికి ఇవ్వాలి అనమాట. అది బైబిల్ గ్రంథం మనకు చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఈ విషయంలో ప్రియులారా మనం ఉత్సాహం ఉండాలి. కాబట్టి దేవుని కుమారుడు, కుమార్తెగా మనం ఏ విషయంలో బాధపడవద్దు. ప్రత్యేకంగా మనం చూసినట్లయితే తండ్రిని దేవుడు శ్రేష్టమైనది మనకు అనుగ్రహించామన్నమాట. అదే క్రీస్తు, మహిమాపూరుడైన క్రీస్తు. మనకు తెలుసు మనం జీవితంలో కొన్ని ఆశీర్వాదాలు మనం అనుభవించకుండా కొన్ని ప్రయత్నాలు కొన్నిసారి జరుగుతాయి అనమాట. కానీ మనం బాధపడవద్దు. మనం కొన్నిసారి మనం తోటి వారే కొన్నిసారి కొంచెం దూరంగా ఉండాల్సిన పరిస్థితి కొన్నిసారి వస్తాయి, చెప్పలే. ఆయన కానీ బాధపడవద్దు అనమాట. ఎందుకంటే మనం ఓదార్పు పొందాలి. ఎలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మన తోడు ఉన్నాడని అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనకు అండగా ఉన్నాం, తోడు ఉన్నాం. కాబట్టి మనం బాధపడవద్దు అనమాట. కాబట్టి పరిస్థితి ప్రియులారా మనం చూసినట్లయితే కొన్నిసారి వస్తారు, కొన్నిసారి వెళ్తారు, ఇలాంటి పరిస్థితి మనం చూడవచ్చు. కానీ బాధపడవద్దు. కానీ మనం ఏం చేసుకోవాలి, దేవుని చిత్తానుసారంగా మనం ముందుకు కొనసాగించాలి. దేవుని చిత్తమైన వారిను తప్పకుండా దేవుడు కనెక్ట్ చేస్తాడు. దేవుడు మనకు అనుగ్రహించిన వారిను శాతాన్ని తీసుకొని వెళ్ళలేదు. ఇప్పుడు మన దేవుని స్తుతిస్తాం, ఎందుకంటే జీవం కలిగిన దేవుడు గొప్పవాడు కాబట్టి. ఇప్పుడు దేవుడు ప్రియులారా మనకి ఇచ్చిన దాన్ని ఇచ్చేవారిను ఇంకా ఏ శాతాన్ని కానీ తీసుకొని వెళ్ళలేదు. కారణం ఏంటిదంటే దేవుడు గొప్పవాడు కాబట్టి. కాబట్టి ప్రియులారా మనం బాధపడవద్దు, మనం భయపడవద్దు. కాబట్టి ప్రాముఖ్యంగా మనం సమాధానం, నెమ్మది అనుభవించుకొని ముందుకు వెళ్ళాలి. దానికి ప్రియులారా ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు మనలో ఉన్నాడు, మన తోడు ఉన్నాడు. అదే మన గొప్ప ఓదార్పు, గొప్ప నెమ్మది అనమాట. ఇప్పుడు ఈ ప్రయాణంలో ప్రియుల దేశం మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రయాణంలో చాలా విషయాల్లో మనం అప్ అండ్ డౌన్స్ చూడవచ్చు. కొందరు మనుషులు ప్రేమ ముందలా ఉండలేదు కావచ్చు, కొందరు ముందు కంటే ఎక్కువ ఇంకా ప్రేమిస్తారని, ముందు సహాయం చేస్తున్న వాడు మధ్యలో సహాయం ఆపుతారని, కొన్నిసారి వేరే కొందరు దేవుడు లేపుతారని, ఇలాంటి కొన్ని విషయాలు ప్రియులారా మనం చూడవచ్చు. కొన్నిసారి మన నెల ఇన్కమ్ కొన్నిసారి ముందలాగే లేదేమో, కొన్నిసారి తగ్గిపోతుంది, కొన్నిసారి ఎక్కువ వస్తేమో, అప్ అండ్ డౌన్స్ మనం చూడవచ్చు. కాబట్టి కొన్నిసారి వాతావరణం అనుకూలంగా ఉండవచ్చు, అనుకూలంగా లేదు కావచ్చు. కాబట్టి ఇలాంటి పరిస్థితి మనం చూడవచ్చు. కానీ జీవం కలిగిన దేవుడు మాత్రం అలా కాదనమాట. ఆ జీవం కలిగిన దేవుడు మాత్రం ఎల్లప్పుడూ సేమ్గా, అంటే మనకు ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు, ఎల్లప్పుడూ బలపరుస్తాడు, ఎల్లప్పుడూ అండగా ఉన్నాడు, ఎల్లప్పుడూ తోడు ఉన్నాడు. కాబట్టి అందుకొరకే పరిశోధన గ్రంథం మనకు నేర్పిస్తుంది, ప్రభువునందు ఆనందించుడి. మన సంతోషం దేవుళ్ళు ఉండాలి అనమాట. మనసుని మనం ట్రైనింగ్ చేసుకోవాలన్నమాట. మనుషుల్లో కాదు, లేదంటే డబ్బులో కాదు, ఆస్తుపాస్తులో కాదు, ఆరోగ్యంలో కాదు, అంటే జీవం కలిగిన దేవుడిలో మనం ఆనందించుకోవడం. అంటే ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ మనకు అందుబాటులో ఉంది. హల్లెలూయా. దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు
నిత్య సొత్తుగా దేవుడు మనల్ని నిత్య నిబంధన రక్తం, యేసుక్రీస్తు రక్తం ఇచ్చే నన్ను నిన్ను కొనామన్నమాట. కాబట్టి నిత్యరోగ తండ్రి నిత్యం మనల్ని కాపాడునుగాక, నిత్యం అండగా నిలబడతాడు, తోడుగా నిలబడతాడు. కాబట్టి ప్రియులారా, దయచేసి ఈ ప్రయాణంలో మనం కృంగిపోవద్దు, నిరాశ చెందవద్దు, కృంగిపోవద్దు, ధైర్యం పొందుకోవాలి. అలాగే దేవుడు నాకు తోడుగా ఉన్నామని. కొన్నిసారి మనమే మనతో చెప్పాలన్నమాట. కొన్నిసారి ఎవరు మీతో చెప్పడానికి లేదని, కానీ కొన్ని చెప్పాలి, నీ మనసుతో చెప్పాలి. దేవుడు నీకు అండగా ఉన్నాం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగా దేవుడు తోడు ఉన్నాం, ప్రాణమా నీవు కృంగిపోవద్దు, ధైర్యం ధైర్యప్పుడు అని చెప్పాలి. మనం మనతో కొన్నిసారి మాటలు పలకాలి అనమాట. ఇప్పుడు ధైర్యం వస్తాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా సత్యం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగ దేవుడు ఈ ప్రయాణంలో మనతో ఉన్నామన్నమాట. సత్యం అనమాట, సత్యం. ఇది యేసు కూడా స్పష్టంగా చెప్పారు, నేను సదాకాలం యుగాంతం వరకు నేను తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన ప్రభు మనకు అండగా ఉన్నాం. కానీ హోలీ స్పిరిట్ ద్వారా, అంటే ఆత్మస్వరూపమైన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనతో పాటు ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ ప్రయాణంలో నువ్వు నేను ఒంటరి కాదు. కాబట్టి కృంగిపోవద్దు అనమాట. కొందరు మనుషులు కొన్నిసారి మనం చాలా దగ్గర ఉన్న వ్యక్తులు కొన్నిసారి వారు ఒక పని మీద కావచ్చు, జాబ్ పర్పస్ కావచ్చు, కొన్ని ఉద్దేశాన్ని బట్టి కొంచెం దూరంగా వెళ్తారు. ఇప్పుడు కొన్నిసారి మనకు బాధ వస్తాం, అబ్బో ఇన్నాళ్ళు నా దగ్గర ఉన్న వ్యక్తి ఇంకా కొంచెం. కాబట్టి మనం బాధపడవద్దు. కాబట్టి మనం ఓదార్పు చెందుకోవాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగ దేవుడు మనకు అండగా తోడుగా ఉన్నాం. ఇంకా దేవుడు ప్రియులారా, దేవుడు గొప్ప దేవుడు కాబట్టి తప్పకుండా దేవుని యొక్క దయ అనుభవిస్తున్న మనం మనుషుల యొక్క దయ కూడా అనుభవించినట్టు దేవుడు కృప అనుగ్రహించిన, దేవుడు కృప చూపిస్తారు. ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో, దేవునితో ఉన్న రిలేషన్షిప్ లో వాక్యానుసారంగా మనం నమ్మకంగా బ్రతకనిచ్చాడు. తప్పకుండా ఎవరి ద్వారా అయితే మనకు దేవుడు సహాయం చేయాలో వారి ద్వారా ఖచ్చితంగా జీవగల దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి దేవుడు డైరెక్ట్ గా సహాయం చేస్తాడు, కొన్నిసారి ఇండైరెక్ట్ అంటే కొందరిని దేవుడు వాడతారు. కాబట్టి కృంగిపోవద్దు. కాబట్టి మనం ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళాలి, ధైర్యం కలిగి ముందుకు వెళ్ళాలి అనమాట. ఆనందించుకొని ముందుకు వెళ్ళాలి. కాబట్టి పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మన ఆశీర్వాదాలు అనుభవించాలంటే మన హృదయంలో ఆలోచన లేదంటే మన నిర్ణయాలు చాలా ప్రాముఖ్యం. కాబట్టి మనం ప్రార్థన పూర్వంగా మన ప్రతి అడుగు ప్రార్థన పూర్వంగా దేవుని స్వరం విని వాక్యానుసారంగా బ్రతకడానికి కొరకు మనం సమర్పించుకొని వాక్యం పాటించుకొని బ్రతకనే చాలు. వాక్యం పాటించుకొని బ్రతకనే చాలు. తప్పకుండా మీరు ఆశీర్వాదాలు అనుభవిస్తుంది. పరిస్థితులు చేంజ్ అవుతాయి అనమాట. వాక్యానుసారంగా బ్రతుకుతున్న వారి కొరకు జీవగల దేవుడు ఖచ్చితంగా తన పని చేస్తాడు. దేవుడు కదలుతాయి అనమాట. ఎవరైతే వాక్యానుసారంగా బ్రతుకుతారో వారి కొరకు జీవగల దేవుడు తప్పకుండా గొప్ప కార్యం చేస్తాడు. ప్రజలు చేస్తాడు. దేవుడు ఉన్నాడు కాబట్టి చేస్తాడు. దేవుడు స్థిరంగా మనల్ని గమనిస్తున్నామన్నమాట. స్థిరంగా మనల్ని చూస్తున్నామన్నమాట. చూస్తున్నాం ప్రజల, దేవుడు చూస్తున్నాం నిరంతరం. అంటే దేవుని ఒక కణలు నిరంతరం మనల్ని చూస్తున్నాం. నా కుమారుడు నా కుమార్తె ఏం చేస్తున్నాం దేవుడు చూస్తున్నాం. కాబట్టి ప్రజలారు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి కొందరు మనుషులు నన్ను పట్టించుకోవడం లేదేమో, బాధపడవద్దు. దేవుడు కన్నులు, దేవుడు నన్ను ఎల్లప్పుడూ చూస్తున్నామన్నమాట. అందుకొరకు దేవుడు చూస్తున్నామని అర్థం చేసుకొని దేవుని ఒక ఎదుట నిందారహితుడుగా పవిత్రంగా వాక్యానుసారంగా బ్రతకైనట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుచున్నాం. ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని చిత్తానుసారంగా మనం చేస్తున్నప్పుడు దానికి తగినట్టు పండ పోతుంది. అందుకొరకు మనం ప్రతిరోజు పరిశుద్ధాత్మను ఆశ్రయించుకొని మనం ముందుకు వెళ్ళాలి. దేవుడు ఉదయకాలం మనల్ని ఆత్మతో నింపినాక, పరిశుద్ధాత్మ నింపుదల చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మతో నింపబడుతున్న వ్యక్తులు ధైర్యం వస్తాయి అనమాట, బలం వస్తుంది. దేవుని చిత్తం చేస్తున్నట్టు బలం వస్తుంది అనమాట. కాబట్టి మనకు బలం అవసరం. దేవుని చిత్తం చేయాలంటే మనకు బలం అవసరం, ధైర్యం అవసరం అనమాట దేవుని చిత్తం చేయడానికి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ ధైర్యం ఇస్తాడు, బలం ఇస్తాడు అనమాట. కాబట్టి ప్రార్థన ఇస్తాం, దేవ ఉదయకాలం మీ ఆత్మతో నన్ను నింపము, హోలీ స్పిరిట్ నన్ను కుమ్మరించము, మీ అభిషేకంతో కుమ్మరించము అని ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం. దేవుని ఒక ప్రెసెన్స్, దేవుని ఆత్మతో దేవుడు మనల్ని అదేంగా నింపాలి అని దేవుడు కోరుతాడు.
దేవుని యొక్క అభిషేకంతో దేవుడు మనల్ని నింపునాక, కాబట్టి అభిషేకంతో నింపబడిన వారికి ధైర్యం వస్తాయి అనమాట. ప్రత్యేక దేవుని యొక్క చిత్తం చేసే విషయంలో, దేవుని యొక్క వాక్యం పాటించుకొని బదే విషయంలో బలం వస్తాయి అనమాట. వాక్యం కాపాడుతాయి అనమాట. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు వాక్యం కాపాడుతూ బ్రతుకుతారు. కాబట్టి వాక్యం కాపాడుకొని బ్రతుకుతున్న మీరు తప్పకుండా దేవుళ్ళని అనుభవిస్తారు, గ్యారంటీ అనమాట. మీరు వాక్యానుసారంగా బ్రతుకుతున్న మీరు నేను ఇంకా రేపు ఏమవుతుంది అని బాధపడే అవసరమే లేదు. వాక్యానుసారంగా బ్రతుకుతున్న మిమ్మల్ని జీవగల దేవుడు తప్పకుండా కాపాడుతుంది, పోషిస్తుంది, అవసరాలు తెరుస్తాయి అనమాట. ఒకటి వయసు ఎదుగుతున్న కొలది కూడా కొందరు బాధపడతారేమో, నేను వయసు ఎదుగుతున్నా, కొందరు నన్ను మర్చిపోతాయేమో. నో, జీవం గల దేవుడు మర్చిపోలేదనమాట. జీవం గల దేవుడు ప్రిల్లరా తుద శాసం వరకు, తుద చివరి వరకు జీవం గల దేవుడు ఖచ్చితంగా చూసే దేవుడు. కాబట్టి మనం బాధపడవద్దు. దేవుడు తన చిత్తమైన వారు వాడతారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? మన దేవుని చిత్తానుసారంగా నమ్మకంగా బ్రతకడం చాలు. నమ్మకంగా మనం బ్రతకడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి ప్రియులారా, మనం ఆరోగ్యంతో ఉన్నప్పుడు, బలంతో ఉన్నప్పుడు, మనం ఉత్సాహంతో దేవుని చిత్తం చేసుకుని ప్రియులారా మనం ముందుకు వెళదాం. ఇద్దరిని కూడా మనం నేర్పించాలి దేవుని చిత్తం చేయడం. మన దేవుని చిత్తం చేయాలి, ఇద్దరిని కూడా మనం ఎంకరేజ్ చేయాలి. దేవుని చిత్తం చేసుకొని బ్రతుకు అని మనం చెప్పాలి. యేసుక్రీస్తు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రి చిత్తం గ్రహించుకొని తండ్రి చిత్తం చేసుకొని బ్రతికి. అందుకొరకు యేసుక్రీస్తు చెప్తున్న మాట ప్రియులారా మనం చూడవచ్చు. నేను తండ్రి చిత్తం చేస్తున్నా కాబట్టి తండ్రి విడిచిపెట్టలేదన్నమాట. తండ్రి విడిచిపెట్టలేదు. కాబట్టి దేవుని చిత్తం చేసుకొని బ్రతుకుతున్న మిమ్మల్ని దేవుడు విడిచిపెట్టలేదు. ఏదైనా తోటంలో మనం చూడవచ్చు. ఆదాము దేవుని చిత్తం చేయలేదు కాబట్టి దేవుడు ఆ తోట నుండి బయటకు నెట్టేసినట్టు మనం చూడవచ్చు. అది కూడా ప్రేమ అన్నమాట. ఎందుకంటే ఒకవేళ పాము చేస్తున్న స్థాయిలో ఆ తోటలో ఉండే, ఒకవేళ జీవవృక్ష ఫలం తిని ఉండే, పాపి నిత్యం బ్రతుకుతుంది అనమాట. అందుకొరకే దేవుడు ఆ తోట నుండి బయటకు నెట్టేస్తాం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని ఒక ప్రేమ నుండి దేవుడు ఆదామును దూరం చేయలేదన్నమాట. దేవుని యొక్క ప్రేమ నుండి ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని యొక్క కాపుదల నుండి, దేవుని యొక్క ప్రేమ నుండి ఆదామే పాపం చేసుకొని బయటపడామన్నమాట. దేవుడు కాదు. ఆదామే తప్పుడు నిర్ణయం తీసుకున్నాము, హవ్వ తప్పుడు నిర్ణయం తీసుకున్నాము. కాబట్టి దేవుని తప్పు కాదనమాట. దేవుడు కాదు, వారే స్వయంగా తప్పుడు నిర్ణయం చేసుకున్నాము. ఇంకా కడపటి ఆదాం యేసుక్రీస్తు ప్రియులారా మనం చూడవచ్చు. తన బ్రతుకులో ప్రతి నిమిషాలు ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రి చిత్తం చాలా శ్రద్ధగా చేసుకొని, తండ్రి స్వరం విని ఆ తండ్రి చిత్తం చేసుకొని ముందుకు వెళ్ళినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. అందుకొరకే ప్రియులారా జీవం కలిగిన దేవుడు తండ్రికి పూర్తిగా లోబడిన, తండ్రి ఇష్టం చేసిన కుమార్ని మనలో నాటేసిన విత్తనాలు నాటేసామన్నమాట. కాబట్టి ఈరోజు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మలో కొత్త జన్మించిన ప్రియులారా మనలో తండ్రికి పూర్తిగా తండ్రి చిత్తం చేసిన, తండ్రి స్వరం విన్న, శ్రద్ధగా విని తండ్రి చిత్తం చేసుకొని తండ్రి హృదయాన్ని ఆనందింపజేసిన అదే క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మీలో నాలో నివాసం చేస్తున్నా. కాబట్టి ఆ క్రీస్తు మనలో ఉన్న కాబట్టి, క్రీస్తు మనలో ఎదుగుతున్న కొలది, ఆ క్రీస్తుకు మనం సమర్పిస్తున్న కొలది మీరు కూడా దేవుని చిత్తం చేసుకొని తప్పకుండా బ్రతుకుతారు. కారణం తండ్రి చిత్తం చేసుకొని, తండ్రి స్వరం విని తండ్రి చిత్తం చేసుకొని సక్సెస్ పొందిన అదే క్రీస్తును తండ్రి మనలో నాటేసి. ఎందుకంటే క్రీస్తు మనలో ఎదుగుతున్న కొలది, క్రీస్తులో ఆశ్రయించిన కొలది క్రీస్తుని కలిగిన మీరు క్రీస్తుతో కలిసి దేవుని చిత్తం చేసుకొని బ్రతుకుతున్నాక దేవుడు కృప అనుగ్రహించిన. కాబట్టి ప్రియులారా తండ్రి మనం చూసినట్లయితే తండ్రికి పూర్ణంగా విధేయ చేసిన అదే కుమార్ని మనలో నాటేసి సోదర క్రీస్తు మనలో ఇంకరిస్తూ ఉన్నారు. ఇప్పుడు క్రీస్తు మనలో ఎదుగుతున్న కొలది మీరు తప్పకుండా దేవుని చిత్తం చేసుకొని బ్రతుకుతారన్నమాట. ఇంకా కూడా ప్రియులారా మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు చెప్తున్నమాట. ప్రియులారా మన గలాతీయులకు రాసిన పత్రిక 2:20 చూడవచ్చు. నేను కాదు క్రీస్తు బ్రతుకుతాను. కాబట్టి క్రీస్తు మన అందరి ద్వారా క్రీస్తు బ్రతికినాక అంటే క్రీస్తు మనం పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మను బలపరుచుకొని బ్రతుకుతున్నప్పుడు మన ప్రాణం శరీరం
క్రిస్తుకు సమర్పించాలి అంతే. ఇప్పుడు క్రిస్తు మన ద్వారా, మీ ద్వారా, నా ద్వారా బ్రతుకుతుంది. అదే సక్సెస్ఫుల్ లైఫ్ అన్నమాట. అదే ఆశీర్వాదకరమైన జీవితం. క్రిస్తు మన ద్వారా బ్రతుకుతుంది. కాబట్టి ప్రియులారా, మనం బాధపడవద్దు. డోంట్ వరీ. అంటే క్రిస్తు మనలో వచ్చిన కాబట్టి మనం ఆనందించాలి. కాబట్టి మన ప్రార్థన చేస్తాం, ప్రభువా మీరు నా ప్రాణం శరీరాన్ని ప్రభావం చేయము, నన్ను కూడా మీ చిత్తానుసారంగా ప్రభు ఆడుకోమని ప్రార్థన చేస్తాం. కాబట్టి క్రిస్తు నా ద్వారా, మీ ద్వారా బ్రతుకుతున్న జీవితమే మన ఆత్మీయ జీవితం అన్నమాట. ఇప్పుడు క్రిస్తు మనలో వచ్చిన ఒకటి స్తోత్రం, క్రిస్తు మనలో ఎదుగుతున్న ఒకటి స్తోత్రం. క్రిస్తు మనం ఆత్మ, ప్రాణం, శరీరం ప్రభావం చేయనాక అదే క్రైస్తవ జీవితం అన్నమాట. అదే ఆత్మీయ జీవితం, అదే పరిశుద్ధాత్మతో నింపబడిన జయ జీవితం. హల్లెలూయా. ఒకటి క్రిస్తువుని కలిగి, క్రిస్తు మనలో ఎదుగుతున్న కొలది క్రిస్తు మన ఆత్మ, ప్రాణ, శరీరం ప్రభావం చేసుకొని ఉన్నప్పుడు తప్పకుండా మనం ఫలిస్తాం అనమాట. యేసు వల్ల మనం నూరందరిలో ఫలించినాక పరిశుద్ధాత్మ ఫలం, వరాలు రిలీజ్ అవునాక, ఫలం ఇంక్రీజ్ అవునాక వరాలు ఆపరేట్ అవుతాయి అనమాట. క్రిస్తువుని కలిగిన నీవు పరిశుద్ధాత్మ ఫలంతో, వరాలతో నింపబడి మృదునాక అంతే. క్రిస్తు మనలో ఎదుగుతున్న కూడా జరుగుతాయి అనమాట. అంటే దేవుని ప్రేమ మీ ఆత్మ నుండి ప్రవహించినాక, దేవుని ప్రేమ కొత్త జన్మించిన మీ ఆత్మ నుండి ప్రవహించినాక, మీ హృదయం ద్వారా అది ప్రవహించినాక, మీ మాటల ద్వారా, క్రియల ద్వారా అది ప్రవహించినాక దానికి రివార్డు కూడా ఉంది అనమాట. ఇప్పుడు ఎంతగా ప్రియులరా పరిశుద్ధాత్మ నదులు, జీవదల నదులు, పునరుద్ధాన శక్తి మన ఆత్మ నుండి ప్రవహించిన కొలది రివార్డు కూడా ఒకవైపు ఇంక్రీజ్ అవుతుంది అనమాట. కాబట్టి ఎంతగా లోతుగా జీవంగల దేవునికి హృదయపూర్తిగా సమర్పించుకొని బ్రతున్న వారు ఫలిస్తుంది. ఎందుకంటే ప్రియులరా మనలో నివాస చేసే క్రిస్తు పునరుద్ధానుడైన క్రిస్తు అనమాట, మహిమాపూరుడైన క్రిస్తు అనమాట. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, యేసు క్రిస్తు మనందరి కొరకు ప్రాణం పెట్టి తనదుడు యేసు క్రిస్తును తెలియలేచిన యేసు క్రిస్తుకు ఇంకా మరణం లేదనమాట. మరణం లేదు. మరణాన్ని చేసిన క్రిస్తును తండ్రి మనలో నాటేశామన్నమాట. మరణం లేదనమాట. యేసు క్రిస్తుకు ఇంకా మరణం లేదు. ఎవరు ఇంకా ఏం చేయలేదనమాట. ఎందుకంటే మహిమాపూర్ణుడు ఉన్నాం, పునరుద్ధానుడు ఉన్నాం, మహిమాపూర్ణుడు ఉన్నాం. అదే క్రిస్తును ప్రియులారా తండ్రి పరిశుద్ధాత్మ వలన మనలో నాటేస్తామని మరణం లేని క్రిస్తును, స్తోత్రం, మరణం లేని క్రిస్తును ప్రియులారా దేవుడు తండ్రి దేవుడు మనలో నాటినట్టు స్తుతిస్తాం. కాబట్టి ప్రియులారా, కాబట్టి క్రిస్తు మనలో ఉన్నాడు. ఆ క్రిస్తు నుండి ఏమవుతుంది? పునరుద్ధాన శక్తి, అంటే మరణాన్ని చేర్చాను పునరుద్ధాన క్రిస్తు నుండి పునరుద్ధాన శక్తి రిలీజ్ అవుతుంది అనమాట. కాబట్టి అది నా ద్వారా, మీ ద్వారా అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ శక్తి సమృద్ధి ప్రవహించినాక ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నా, ప్రభువును ప్రేమిస్తున్నా, ప్రభువును ఆత్మలో సత్యంలో ఆరాధిస్తున్నా, ప్రభువు మాటలు ప్రార్థన పూర్వంగా భుజిస్తున్నా, మీ ఆత్మ నుండి అది జరుగుతుంది అనమాట. కొత్తగా జన్మించిన మీ ఆత్మ బలం ఇంక్రీజ్ ఉన్నాక అప్పుడు ఏమవుతుంది? పునరుద్ధాన శక్తి ఎక్కువ రిలీజ్ అవుతాయి, దేవుని శక్తి ఎక్కువ రిలీజ్ అవుతుంది. అది జరిగినాక అంతే, జరగాలి, దేవుని చిత్తం అనమాట. కాబట్టి దేవుని శక్తి మీ నుండి ఎక్కువ రిలీజ్ అవునాక, కాబట్టి దాని కొరకు మనం ఏం చేసుకోవాలి? ప్రార్థన చేయాలి, వాక్యాన్ని బోధించుకోవాలి, దేవుని స్తుతించుకోవాలి, దేవుని ప్రేమించుకొని ఉంటే చాలు. దేవుని శక్తి మనం తెలియకుండానే రిలీజ్ అవుతాయి అనమాట. తెలుసు కానీ తెలియకుండానే అది మన ఆత్మ నుండి మీ ద్వారానే రిలీజ్ అవుతుంది. కాబట్టి అది ఇంక్రీజ్ అవ్వాలి, ఈ కాలంలో అది ఇంక్రీజ్ అవ్వాలి. ఎందుకంటే ఇది కడవరి కాలం, కడవరి గడియలు ఉన్నామన్నమాట. కాబట్టి అది ఇంక్రీజ్ అవ్వాలి. పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా చేశాడు. కాబట్టి మనం సమర్పించుకోవాలి, లోతుగా సమర్పించాలి. ఎంత లోతుగా మీరు సమర్పించిన వ్యక్తి ఉండే అంతగా శక్తి అధికంగా రిలీజ్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఏమవుతుంది? నీవు ఉప్పులో ఉండలేదన్నమాట. దేవుని శక్తి అధికంగా ప్రవహించినప్పుడు నీ అవసరాలు తీర్చబడుతుంది. నీ అవసరాలు తీర్చబడడం కాదు, ఇంకా సమృద్ధి వస్తాయి అనమాట. ఒకటి సమృద్ధి పొరలాగా మనం అనుభవించాలంటే దేవుని శక్తిలో మనం ఇంక్రీజ్ అవ్వాలి అనమాట, ఇంక్రీజ్ అవ్వాలి. కాబట్టి అదే మహిమ నుండి, కాబట్టి దేవుని కుమార్తె ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మన అనంతన మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్లే వారు ఉండాలి. ఫేత్ఫుల్ ఉండొచ్చారు. తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రేక దేవునితో నమ్మకంగా బ్రతున్న వారు మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళుతారు. కాబట్టి హృదయ ధ్యానం చాలా ప్రాముఖ్యం. మెడిటేషన్ అంటే హృదయ ఆలోచన, దేవుని వాక్యం ధ్యానించుకోవాలి, దేవుని చిత్తం ధ్యానించుకోవాలి. దేవుని చిత్తం లేని విషయాలు దయచేసి హృదయంలో ధ్యానించుకోవద్దు, దాన్ని పుడుచుకోవద్దు అనమాట. దేవుని చిత్తం అనే విషయాలు హృదయంలో
ధ్యానించాలి. హల్లెలూయా. ఎందుకంటే ధ్యానం చాలా ప్రాముఖ్యం. హృదయంలో వాక్య ధ్యానం చాలా ప్రాముఖ్యం. కాబట్టి దేవుడు హృదయం చూస్తున్నాం అనమాట. మన హృదయం చూస్తున్నాము. హృదయ ఆలోచన కూడా ప్రార్థన అనమాట. నోటి ద్వారా మన మాటల ద్వారా ప్రార్థన చేస్తున్నాము. హృదయ ఆలోచన కూడా ఊహ, అది కూడా ఒక ప్రార్థన. అది కూడా దేవునికి తెలుసు అనమాట. మన ఊహలు తెలుసు, కోరికలు తెలుసు. అందుకొరకు మనం దేవుని చిత్తమైన విషయాలు కోరుకోవాలి. దేవుని చిత్తమైన విషయాలు మనం ఆలోచన చేసుకోవాలి. కాబట్టి వాక్యం మన హృదయంలో ధ్యానించినప్పుడు దేవుని చిత్తానుసారంగా మనం ఆలోచన చేస్తున్నాం అనమాట. ఆలోచన చాలా ప్రాముఖ్యం. హృదయ ఆలోచన చాలా ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మతో దేవుడు మనల్ని నింపినాక, దేవుని శక్తితో దేవుడు కుమ్మరించినాక, ఇప్పుడు జీవధర్మాలు మన ఆత్మ నుండి ప్రవహించినాక, ఇంక్రీస్ అయినాక, అలాగే ఇంక్రీస్ అవుతున్న కొలది ఏమవుతుంది? మన నమ్మకం ఉండదు సార్. ఇంక్రీస్ అవుతాయి అనమాట. జీవధర్మం ప్రవహించే విషయంలో ఇంక్రీస్ అవునాక, అలాగే నమ్మకం ఉండే, ప్రతిరోజు నమ్మకంగా ఉండే ఏమవుతుంది? ప్రియులారా, పరిశుద్ధాత్మదుడు చాలా ఉన్నతమైన స్థాయికు నడిపిస్తాడు. పరిశుద్ధాత్మతో మనం నమ్మకం ఉండాలి, హోలీ స్పిరిట్. కాబట్టి ప్రతిరోజు ఆ జీవితాన్ని ప్రవహించే విషయంలో మనం ఇంక్రీస్ అవునాక కాబట్టి ఫెయిత్ఫుల్ హృదయం, మనసు చాలా ప్రాముఖ్యం. కాబట్టి అలాగే ఉండే చాలు, మీ అవసరాలు అంతా తీర్చబడుతుంది. ఇంకా సమృద్ధి వస్తాయి అనమాట. సమృద్ధి దేని కొరకు వాడుకోవాలి? సంఘక్షేమం కొరకు వాడుకోవాలి. ఇద్దరు క్షేమం కొరకు వాడుకోవాలి అనమాట. ఇంకా ఇద్దరు క్షేమం కొరకు నీవు వాడుతున్న సమృద్ధి నుండి నువ్వు ఇద్దరు క్షేమం కొరకు నమ్మకంగా వాడినప్పుడు దానికి కూడా రివార్డ్ అనమాట. ఇప్పుడు జీవితంలో మన ఆత్మ నుండి ఎంతగా ప్రవహించిన కొలది, పునరుద్ధాన శక్తి ఎంతగా రిలీజ్ అవుతున్న కొలది మనకు రివార్డు కూడా ఎక్కువ ఉంది అనమాట. చూడండి ఎంత గొప్ప జీవితం ఇది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని శక్తి మన ఆత్మ నుండి రిలీజ్ అవునాక ప్రార్థన చేస్తున్న వారి జీవితంలో జరుగుతుంది. కానీ గుణుతున్న వారి జీవితం నుండి అది ఆగిపోద్ది అనమాట. సనుగుతున్న వారు సనుగొద్దు. దయచేసి ప్రియులారా, ఏ వ్యక్తి మీద చేసి సనుగొద్దు, గుణగవద్దు, తిట్టవద్దు, అవసరం లేదు. దూషణ మాటలు అసలే వద్దు. ఎందుకంటే దూషణ మాటలు సనగడం, గుణగడం వల్ల ఏమవుతుంది? అనోయింటింగ్, అది దానికి నిరంతరం పడినట్టు అవుతుంది అనమాట. లీకింగ్ జరుగుతాయి అనమాట. అంటే అభిషేకం వాళ్ళు ఇంక్రీజ్ కాకుండా చేస్తాయి అనమాట. ఎందుకంటే సనగడం, గుణగడం వలన పరిశుద్ధాత్మదుడు బాధపడదు. కాబట్టి పరిశుద్ధాత్మ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్న ఏ మాటలు మనకు వద్దు. అంతే. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచిన ఆలోచన మాటలు మనకు వద్దు, క్రియలు వద్దు ప్రియుల. కానీ పరిశుద్ధాత్మను సంతోషపరిచే, దేవుని సంతోషపెట్టే ఆలోచన మాటలు, క్రియలు మనకు చాలు, అంతే. కాబట్టి ప్రియులారా, మనం అంతవరకు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని మనం బాధపరచవద్దనమాట, బాధపెట్టవద్దనమాట. కాబట్టి దేవుని బాధపడుతున్న వారు మనం చూడవచ్చు. పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్న వ్యక్తులను మనం చూడవచ్చు. ఇప్పుడు దేశి మన పరిస్థితి ఎలా ఉంది? పరిశుద్ధాత్మను అస్సలు మనం బాధపెట్టవద్దనమాట. ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించున్నాక, దేవుడు కృప మనకు, అది దానికి కూడా కృప కావాలి, దేవుని కృప కావాలి. నాలుక దేవుని చిత్తానుసారంగా వాడుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ఖచ్చితంగా అవసరం. మనం సొంతంగా వేయలేదన్నమాట. నాలుకను సొంతంగా మనం కంట్రోల్ చేయలేదు. ఎంత కంట్రోల్ చేస్తే కొంతసేపు చేస్తారమో తర్వాత జారిపోతుంది. అందుకొరకు పరిశుద్ధాత్మ నింపుదల అవసరం. అందుకొరకు మన ఆత్మ, ప్రాణ, శరీరం పూర్తిగా సమర్పించాలి. ఇప్పుడు నాలుక పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, చాలా ప్రాముఖ్యమైన ఒక అవయవం. అందుకొరకే పెంతెకోస్తు పండుగ రోజు మనం చూడవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు వారు ఆత్మ, ప్రాణం, శరీరం ప్రత్యేకంగా నాలుకను కూడా తాకనట్టు ప్రియులారా మనం చూడవచ్చు. అంటే మనం నాలుక మన అభివాను పరిశుద్ధాత్మ దేవుడు ప్రభావం చేయనాక, అంటే సాతాను ప్రభావం చేయవద్దని అర్థం. కాబట్టి మనం సణుగుతున్నప్పుడు, దుష్టినప్పుడు సాతాను నాలుకను ప్రభావం చేస్తున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు కాదు. కానీ నీవు ఎప్పుడైతే సనగడం, గుడగడం ఆపుకొని జీవగల దేవుని సుధించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ నాలుకను ప్రభావం చేస్తానంటే. కాబట్టి ఇప్పుడు మన ఎట్టి పరిస్థితుల్లో మన అభివాలను, మన హృదయాన్ని కానీ మన అభివాలను సాతానుకు వెపన్ గా, సాతాను చేతులు ఇవ్వద్దనమాట. జీవగల దేవుని చేతులు ఇవ్వాలి అనమాట. దేవునికి స్తోత్రం. నిరంతరం ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వాడతారు. ఇప్పుడు మనం నాలుక ద్వారా
జీవ మాటలు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రభావం చేసినప్పుడు జీవ మాటలు పలికే వ్యక్తిగా మార్చబడుతుంది, విశ్వాస మాటలు పలికే వ్యక్తిగా మార్చబడుతుంది. అప్పుడు ఏమవుతుంది? దేవుని శక్తి రిలీజ్ అవుతుంది. అవిశ్వాస మాటలు పలుకుతున్నప్పుడు సాతాను దూతలు పనిచేస్తారు. కాబట్టి మనం సాతానుకు చోటు ఇవ్వద్దు. సాతాను పని చేసినట్టు సాతాను దూతలు పని చేస్తున్నట్టు అవిశ్వాస మాటలు ఆపేసుకోవాలి. నువ్వు ఆపేసుకోవాలి. ఇంకా మరి విశ్వాస మాటలు, వాక్యం ఎంతైనా చెప్పండి, దేవుని వాక్యం ఎంతైనా కన్ఫర్స్ చేయండి, ఎంతైనా ప్రకటించండి, దేవదూతలు బలంగా పని చేస్తారు. కాబట్టి ఇది మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మన స్పిరిచువల్ వరల్డ్ లో మనం ఉన్నాం. దేవుడు ఉన్నాడు, దేవదూతలు ఉన్నాం, సాతాను కూడా ఉన్నాం, సాతాను దూతలు కూడా ఉన్నాం. కాబట్టి నీవు ఏది పలుకుతున్నాం అది గమనిస్తున్నాం అనమాట. గమనించే వారు ఉన్నారనమాట. ఒకసారి నువ్వు చెప్తారేమో, నేను ఒంటరిగా, వేరే ఎవరు లేదు, నేను కొన్ని అవిశ్వాస మాటలు. కానీ మనం ఒంటరిగా, మనుషులు కొన్నిసారి మన దగ్గర లేనప్పుడు కూడా దేవుడు ఉన్నాడు. ఇక ప్రియులారా, స్పిరిచువల్ వరల్డ్ లో మనం ఉన్నాం. కాబట్టి విన్నవారు ఉన్నామన్నమాట. మనుషులు ఒకవేళ లేకపోయినా కానీ అందుకొరకు మనం పరిశుద్ధాత్మలో మనం జాగ్రత్త పడాలి. దేవుని చిత్తమైన మాటలు మాత్రం దయచేసి పలుకున్నట్టు దేవుడు కృప అనుగ్రహించినాక దేవుని చిత్తమైన మాటలు మాత్రం దయచేసి పలకాలి. మిగిలిన మాటలు పలకకుండా ఉండడం మంచిది. ఒకవేళ దేవుని చిత్తం లేని విషయాలు మాట్లాడుతున్న వ్యక్తిగా ఉండే సమయం వ్యర్థం చేసినట్టే, నీ జూదాన్ని వ్యర్థం చేసినట్టే దేవుడు ఇచ్చిన విలువైన జూదం. కాబట్టి దయచేసి ప్రియులారా, మాటలు పరిశుద్ధాత్మ నింపబడి దేవుని చిత్తమైన మాటలు దయచేసి పలకండి. లేదంటే సైలెంట్ గా ఉండడం ఇంకా చాలా మంచిది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అభిషేకించినాక, కాబట్టి మనం నాలుక చాలా ప్రాముఖ్యం, మన మాటలు చాలా ప్రాముఖ్యం. కాబట్టి ప్రియులారా, దానికి అర్థం ఏ మాటలు పలుకోవద్దని కాదు. పరిశుద్ధాత్మ నింపబడి నువ్వు మాట్లాడాలి. పరిశుద్ధాత్మతో నింపబడి నువ్వు నోరు విప్పాలి. పరిశుద్ధాత్మ నింపబడిన నువ్వు దేవుడు చేస్తున్న మేలును తెలియపరచాలి. ప్రియులారా, ఇద్దరికి తెలియపరచాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో, క్రీస్తు మన జీవితంలో చేస్తున్న మేలును ఇద్దరులకు తెలియపరచాలి. ఎందుకంటే ఇప్పుడే సమయం అనమాట. ఎందుకంటే ఒకరోజు మనం వెళ్ళిపోవాలి. ఒకరోజు ప్రభు రాకడ గాని, లేదంటే మన ఈ భూమి నుండి వెళ్ళిపోయే ఒక రోజు ఉంది. కాబట్టి దానికి ముందున్నది మన జీవితం, ఈ సమయం. ఇప్పుడు ఈ సమయం శ్రద్ధగా వాడుకోవాలి. కాబట్టి సమయం సద్వినియోగం చేయాలి. లిమిటెడ్ సమయం, అన్లిమిటెడ్ సమయం లేదు మనకు, లిమిటెడ్ సమయం అనమాట. అందువరకు సాధ్యమైనంత ఈ ప్రయాణంలో దేవుని గురించి, దేవుడు చేసిన మేలు గురించి ఇద్దరులకు తెలియపరచాలి. వాక్యానుసరంగా బ్రతుకుతూ తెలియపరచాలి. కాబట్టి వాక్యానుసరంగా ఏదైనా ఏరియాలో మనం లేదు ఉండే, మన వాక్యానుసరంగా రావాలి. కుటుంబ జీవితంలో మనం దేవుని వాక్యం పట్టించుకోవాలి. కుటుంబ జీవితం, రిలేషన్, ప్రతి ఏరియాలో వాక్యానుసరంగా మనం మన జీవితాన్ని కట్టుకోవాలి. లేదంటే ఏమవుతుంది, ఏ ఏరియాలో అయితే మన వాక్యానుసరంగా లేదో అక్కడే దెయ్యాలు పనిచేయడానికి అవకాశం ఉంది. కొందరు చెప్తున్న ఒక ప్రాముఖ్యమైన విషయం, కొందరు చెప్తారు భర్త భార్య గురించి, కానీ కొన్నిసారి చెప్తారు భార్య భర్త గురించి, భర్త భార్య గురించి. కాబట్టి మంచి విషయాలు కొన్నిసారి చెప్తారు, కొన్ని చెడు విషయాలు చెప్తారు. నా భర్త ఇంకా ఒకరు వెనక్కి వెళుతున్నారని, లేదంటే నా ఒక భార్య. కాబట్టి దానికి కారణం ఏంటిది? భర్త ఒక తప్పు మాత్రమేనా, భార్య ఒక తప్పు మాత్రమేనా అని మనం చెప్తారు. కానీ పార్ట్నర్ గా నీవు నమ్మకం ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి అన్నం పెట్టడం మాత్రం కాదు బాధ్యత. కాబట్టి 1 కొరింథీయులు 7వ అధ్యాయం ఒకసారి చూడండి. వీలైతే ఇంగ్లీష్ బైబుల్ ఒకసారి పేర్సల్గా మీరు చదివి చూడండి, ఏం రాయబడింది అని చూడండి. కాబట్టి అన్నం పెట్టడం మాత్రం కాదు, ఒక మనిషికు ఆహారం మాత్రం కాదు. హల్లెలూయా. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. కానీ చాలా భర్త గాని భార్య గాని ఇది అర్థం చేసుకోవడం లేదనమాట, నిర్లక్ష్యం చేస్తారు. అప్పుడు సాతాను చోదిస్తారు. కాబట్టి ప్రియులారా, దేవుడు నీకు ఇచ్చిన భర్తను, నీకు ఇచ్చిన భార్యను నువ్వు ప్రేమించాలి. పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మంచి బోధకుడు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన 5వ అధ్యాయంలో మనం చూడవచ్చు, భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తను ప్రేమించాలి. ప్రేమించడం తెలియదంటే
దేవుని సన్నిధిలో సమయం గడపాలి. దేవుడు నడిపిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా నడిపిస్తాడు. ఇప్పుడు దానికి ప్రియులారా వయసు సంబంధం లేదు. కొందరు చెప్తారు నాకు వయసు రాలేదు, అందుకొరకు ప్రేమ రాదని. కొందరు నాకు వయసు ఎక్కువ అయింది, ఇంకా ఎలాగ ప్రేమించాను. కానీ వయసు సంబంధం కాదు, ఆత్మ నుండి ప్రేమ ప్రేమించినాక అంతే. ఇప్పుడు వయసుతో చాలా మంది అనుకున్నారు వయసు ఎదుగుతున్న కొలది ప్రేమ తగ్గిపోవాలని. కాదు ప్రియులారా, వయసు ప్రార్థనలో నువ్వు ఎదుగుతున్న కొలది, నిజంగా జీవగల దేవునితో సంబంధం కలిగి బ్రతున్న కొలది ప్రేమ ఇంక్రీస్ అవ్వాలని తగ్గిపోవద్దు. ఒకవేళ ప్రేమ తగ్గిపోతున్నామంటే జీవగల దేవునితో ఉన్న సంబంధం చెక్ చేసుకోవాలి. జీవగల దేవునితో ఉన్న సహవాసం తగ్గిపోతున్న కొలది ప్రేమ ప్రవహించడం తప్పకుండా తగ్గిపోతుంది. కానీ అందుకొరకు జీవగల దేవునితో సంబంధం కలిగి ఉన్నవారు వయసు పెరుగుతున్న కొలది కూడా యేసునామములో ప్రేమ ప్రవహించినగా ఉంది. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వయసు పెరుగుతున్న కొలది ప్రేమ తగ్గిపోతుంది కాదు, వయసు పెరుగుతున్న కొలది యేసునామములో ప్రేమ ఇంగ్రీస్తావు. నాకు అదే దేవుని చిత్తం, నీతిమంతుల చిత్తమలే అదే జరగనాక అంతే. హల్లెలూయా. కాబట్టి మొదటి ప్రేమ తగ్గిపోతూ, ఆమె ప్రేరణ గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూడవచ్చు. కంప్లైంట్ సంఘం గురించి ప్రభు చెప్పినది మనం చూడవచ్చు. కంప్లైంట్ అంటే కొద్దువ, అంటే మంచి విషయాలు ప్రభు చెప్పారు, మంచి విషయాలు ప్రభు చెప్పినట్టు మనం చూడవచ్చు. ఇంకా బార్లో ఉన్న కొన్ని కొద్దువలు చెప్తున్నాం. కంప్లైంట్ కాదు కానీ కొద్దువ చెప్తున్నాం. మొదటిగా నువ్వు ప్రేమించినట్టు ఇప్పుడు ప్రేమించడం లేదని ప్రభు చెప్పారు. కాబట్టి నీ భర్త నీ భార్య ఏం చెప్తారు, లేదంటే నీ బ్రదర్ సిస్టర్ ఏం చెప్తారు, లేదంటే నీ పిల్లలు నీ గురించి ఏం చెప్తారు, లేదంటే మీ యొక్క తల్లిదండ్రులు మీ గురించి ఏం చెప్తారు? దానికి అర్థం ఏంటిది? దేవుని ప్రేమించే విషయంలో మాత్రమేనా? దేవుని ప్రేమించే విషయంలో మనం ముందుండాలి. ఇప్పుడు దేవుని ప్రేమించే విషయంలో నేను తగ్గిపోవద్దు. అలాగుంటే ఏమవుతుంది? మిగిలిన వారు కూడా నీవు ఫేత్రుడుగా ప్రేమించే వ్యక్తిగా బ్రతుకుతాయి అనమాట. కాబట్టి నీ తోటి వారిని ప్రేమించే విషయంలో తగ్గిపోతున్నామంటే దానికి అర్థం ఏంటిది? నువ్వు దేవుని ప్రేమించే విషయంలో తగ్గిపోయినట్టే. కానీ అది మనం ఒప్పుకోవడం కష్టమేమో కాదు. నేను దేవుని ప్రేమించే విషయంలో ఫస్ట్ అని చెప్తారని మంచిది, కానీ అలాగ బ్రతుకు నాకు అంతే, నిజంగా అలాగ బ్రతుకు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, జీవగల దేవుని నిజంగా ప్రేమించే వ్యక్తిగా ఉండే తప్పకుండా నీవు క్షమించే వ్యక్తిగా మార్చబడుతుంది. జీవగల దేవుని వాక్యానికి నువ్వు నిజంగా హృదయంలో చోటిచ్చిన వ్యక్తి ఉండే తప్పకుండా నీవు క్షమిస్తే అన్నమాట. ఇంకా నువ్వు క్షమించడం లేదు అంటే ఇంకా నీకు వాక్యం జీవ మార్మాలకు మార్చబడలేదు. అంత బుద్ధిలో ఉండొచ్చు వాక్యం, కానీ జీవ మార్మాలకు మార్చబడాలి. వాక్యం జీవ మార్మాలకు మార్చబడి ఉండే తప్పకుండా నీవు క్షమిస్తే తండ్రి నేర్పిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. తండ్రిని దేవుడు యేసుక్రీస్తు వారు క్షమించినప్పుడు ఏమవుతుంది? సాతాను హోల్డ్ తొలగిపోతుంది. లేదంటే క్షమించలేని వ్యక్తుల నుండి దెయ్యాలు వెళ్ళిపోలేదన్నమాట. క్షమించుకొని బ్రతున్న వ్యక్తులను దెయ్యాలు పట్టుకోలేదు. కానీ క్షమించలేని స్థాయిలో నీవు ఉండే ఈ పరిస్థితి తప్పకుండా ప్రభావం చేస్తే అనమాట. కాబట్టి సాతానుకు దయచేసి హృదయంలో చోటు పోవద్దు, అనమాట. సాతానుకు చోటు పోవద్దు. కాబట్టి క్షమించుకోవాలి అంతే. అక్రమ దేవుడు అనుగ్రహించినాక, కాబట్టి ఎంత లోతైన గాయమైన పరిశుద్ధాత్మ దేవుడు జీవగల దేవుడు స్వస్థపరచాడు. కాబట్టి నీవు చెప్పవద్దు ఏంటిది, నా గాయం మాత్రం దేవుడు స్వస్థపరచలేదని, నాది పెద్దదని, అనేక గాయాలు ఉంది అని, అది ఎవరికి స్వస్థపరచడానికి వీల్లేదని నీవు ఒకవేళ చెప్తున్నాడు, అది పెద్ద అబద్ధం, సాతాను మాట విని. కాబట్టి మన అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు ప్రభువుకు సాధ్యం. యేసు పొందిన గాయముల చేత స్వస్థ ఉంది, ప్రభువుకు సాధ్యం. మన గాయాలు స్వస్థపరచడానికి జీవంగా దేవునికి సాధ్యం. ఒకటి దేవుని ద్వారా స్వస్థ రిసీవ్ చేసుకోండి, దేవుని ద్వారా స్వస్థ పొందు, స్తోత్రం. దేవుని ద్వారా స్వస్థ మనం పొందాలి, రిసీవ్ చేయాలి, స్వస్థ మనం రిసీవ్ చేయాలన్నమాట. అలాగే అప్పుడు దేవుడు మీ హృదయాన్ని స్వస్థపరచు, ఆత్మను బలపరచు, క్షమించే హృదయం జీవంగల దేవుడు అనుగ్రహించినాక ఆ హృదయం నుండి ప్రేమ ఇంక్రీస్ అవుతాయి, ప్రవేశిస్తాయి అనమాట. క్షమించలేని వ్యక్తి ఉండే దేవుని ప్రేమ ప్రవహించలేదు, దేవుని ప్రేమ ప్రవహించలేదు అంటే, క్షమించలేదు అంటే దేవుని ప్రేమ దేవుని ప్రేమ ప్రవహించలేదంటే నీ నుండి కోపం బయట రిలీజ్ అవుతాయి. ఆ విత్తన కొలది కూడా దానికి కొత్త వస్తాయి అనమాట. ఆశీర్వాదం కొరకు నువ్వు ఆశతో ఉన్నా కానీ ఆశీర్వాదాలు అనుభవించలేని అనుభవం. కారణం ఏంటంటే చేదు, కోపం, హృదయం అనమాట. కాబట్టి
ప్రార్థన చేయండి. దయచేసి హృదయం శుద్ధి చేయము. హృదయ శుద్ధి గలవారు దాన్ని కోపం చేదు పగ నుండి తీసివేయము. దేవా ప్రార్థన చేయాలి. దేవుడు తప్పకుండా హృదయాన్ని శుద్ధి చేస్తాడనమాట, కడుగుతాడనమాట. మనకు అది అవసరం. ఇంకా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మన స్వస్థ పొందుకొని హృదయ శుద్ధి గలవారుగా దేవుని ప్రేమతో నింపబడి బ్రతుకుతున్న నీవు తోటి వారు అట్లా ఇట్లా అని చెప్పే పదాలంతా అయిపోతాయి అనమాట, అయిపోతాయి. ఎందుకంటే నీవు హృదయపూర్తి క్షమించా. ఇప్పుడు కూడా నువ్వు తోటి కొందరు కూర్చు నెగిటివే చెప్తున్నారంటే దానికి అర్థమైనది నీ హృదయంలో ఇంకా చెత్తలు వెళ్ళిపోలేదు. నీ హృదయం అంతా అదే, ఎందుకంటే హృదయంలో ఉన్నదే బయటకు వస్తుంది. కాబట్టి దయచేసి ప్రియులారా మన హృదయానికి శుద్ధీకరణం అవసరం అనమాట. హృదయ శుద్ధికరణ వారి ధన్యులు. కాబట్టి దేవుడు హృదయం చూస్తున్నాం, అంతే, హృదయమే చూస్తాడు. మన హృదయ వైఖరి దేవునికి తెలుసు. స్తోత్రం. కాబట్టి ప్రార్థన చేస్తా, ప్రభువా నా హృదయం శుద్ధి చేయము, మీ పరిశుద్ధమైన వాక్యం ద్వారా ఇంకా శుద్ధి చేయము, నాకు ఇంకా శుద్ధీకరణం అవసరమని ప్రభుత్వం చెప్పండి. తప్పకుండా జీవకన్న దేవుడు పరిశుద్ధపరుస్తాడు. మన హృదయాన్ని శుద్ధి చేయనాక శుద్ధ హృదయం దేవుడు అనుగ్రహించినాక మనం ప్రాణగాయలు హీల్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? దేవుని ప్రేమ నీ ఆత్మ నుండి ప్రవేశిస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది? నీవు నీ భర్తని ప్రేమించనకూడదు. నీ భర్త వేరే వారు వెనక్కి వెళ్ళిపోవడం ఆగుతుంది. నీ భార్య వేరే వారు వెనక్కి వెళ్ళిపోవడం అయిపోతుంది. కారణం ఏంటిది? వారు నీ ద్వారా ప్రేమించబడడం జరుగుతుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వారు మాత్రం మనం తప్పు పెట్టడానికి వీల్లేదు. మనం చాలా మట్టుకు మనం ఎట్లాంటి ఎదుటి వ్యక్తిని వెంటనే తప్పకూడదు, మనం సరి చేయలేని పరిస్థితి. కాబట్టి మన హృదయ పరిస్థితి చూస్తాం. మనం ప్రేమిస్తున్నామా, సమయం గడుపుతున్నామా? మోటి కొరింథీయులు 7వ అధ్యాయం చదవండి. ఇప్పుడు ఇలా చదివి చూడండి. ప్రత్యేక భార్య భర్తలు కలిగిన వారు, ఇంకా ఒకవేళ మీరు విధవరాలు ఉండే క్రిస్తు అనమాట మీ భర్త, క్రిస్తు అంతే. క్రిస్తు మిమ్మల్ని తృప్తిపరచినాక క్రిస్తు ప్రేమలో లోతుగా వెళ్ళండి. దేవుడు కృప అనుగ్రహించునాక దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. మన వాక్యానుసరంగా మనం ఉండాలి. ఇక్కడ వాక్యం బోధించేవారుగా మన వాక్యానుసరంగా మనం కట్టబడాలి. అది యేసుక్రీస్తు వాక్యానికి అధికారం ఉంది అనమాట. ఎందుకంటే యేసుక్రీస్తు వాక్యం పాటించుకొని బోధిస్తాడు. అందుకు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది వాక్యం పాటించుకొని బోధిస్తాను వాక్యం. కాబట్టి ప్రియులారా మన మాదిరిగా బ్రతున్నప్పుడు మన వాక్యానుసరంగా ఉండే అది చూసుకొని మన పిల్లలు కూడా లేదంటే ఇద్దరు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఒకటి దానికి మనం వాక్యం ముందు మనం తగ్గించాలి. మనుషుల ముందని కాదు, ఫస్ట్ మనం వాక్యం ముందు తగ్గించాలి. జీవంగా దేవుని మాట ముందు మనం తగ్గించాలి. ప్రతి ఏరి వాక్యం ముందు రావాలి. ప్రతి ఏరి వాక్యం ముందు రాలేదంటే కొన్ని మాటలు వచ్చినప్పుడు మనకు కొట్టినట్టు అవుతాయి. ఎందుకంటే వాక్యానికి లోబడం లేదని అర్థం. వాక్యానికి లోబడుతున్న నీవు దేవుని మాటలు వింటున్నప్పుడు నీకు బాధ రాదు. ఏ వాక్యం అయితే మనం మీరడం జరుగుతుందో ఆ వాక్యాలు విన్నప్పుడు కూర్చున్నట్టు అవుతాయి, మనం తాకినట్టు అవుతాయి. ఎందుకంటే ఆ ఏరియాలో నువ్వు నమ్మకం లేదని అర్థం. కాబట్టి దేవుడు కోరుతున్నాం ప్రతి వాక్యానికి పరిశుద్ధాత్మ వలన మనం నమ్మకంగా బ్రతకడం వలన మనకు క్షేమం అనమాట. మనకు క్షేమం, ఇద్దరులకు క్షేమం. లేదంటే అది క్షేమం కాదు. ఇప్పుడు మన వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు అది క్షేమం ప్రియులారా. అందుకు జీవ మాటలు దయచేసి కొన్ని మాటలు మాత్రం నాకు సరిపోతాయి, కొన్ని మాటలు నాకు వద్దు అని దయచేసి చెప్పవద్దు. కొందరు అలా చెప్తున్నారేమో, కానీ మనం దయచేసి ప్రతి దేవుని మాటలు మనం మేలు కోరికే ప్రియులారా. ఇది మన అర్థం, కిడుకోరు కాదు. స్తోత్రం. కాబట్టి అదే పూర్తిగా మన సమర్పణ మనకు అవసరం, పూర్తిగా డెడికేషన్ మనకు అవసరం. ప్రతి వాక్యం ముందు మనం సమర్పిస్తాం. జీవమాట దేవుని మాటలు మనకు అవసరం అనమాట. కాబట్టి ప్రతి వాక్యం ద్వారా దేవా నన్ను శుద్ధి చేయము, కడుగుము. కాబట్టి కొన్ని లోపాలు మనకు ఉండవచ్చు, దేవుడు క్షమిస్తాడు, కర్ర చూపిస్తాడు, కెడతాడని. వాక్యం ద్వారా దేవుడు శుద్ధి చేసి దేవుడు కెడతాడు. హల్లెలూయా. కాబట్టి కుటుంబ జీవితంలో ఉన్న సంతోషం, సమాధానం, నెమ్మది యేసునామములో మీరు మీ పిల్లల్ని అనుభవించినాక, కాబట్టి మీ భర్తతో మీ భార్యతో మీరు ఆనందించాలి. దేవుని చిత్తమే. దానికి వ్యతిరేకమైన అపవాది క్రియలు, సాతాను ఆలోచన యేసునామములో కాలిపోయినాక, తొలగిపోయినాక, ఇప్పుడు మన కుటుంబ జీవితంలో మనం ప్రేమతో సంతోషంగా సమాధానంగా ఉండే పిల్లలకు అది మంచి మెసేజ్ ఇస్తుంది అనమాట. మంచి మెసేజ్. వారు కూడా చెప్తారు, నా కూడా వారి వయసు వచ్చిన వారు కూడా చెప్తారు, నా కూడా మంచి సంబంధాలు చూడమని. ఎందుకంటే మీ కుటుంబ జీవితంలో ఉన్న సంతోషం, సమాధానం, ఆనందం పిల్లలు చూస్తున్నప్పుడు వారు కూడా అలాగే ప్రేరణ వస్తుంది. లేదు అంటే
డిస్కరేజ్ వస్తాయి అనమాట, డిస్కరేజ్ వస్తుంది. కాబట్టి ప్రియులారా, మనం కుటుంబ జీవితం పరిశుద్ధాత్మ దేవుడు కడతాడు, వాక్యం ద్వారా కడతాడు. కానీ మనం ఒప్పుకోవాలి, దేవా నన్ను కట్టుము, నా కుటుంబాన్ని కట్టుమని మనం ప్రార్థన చేయాలి. దేవుడు కడతాడు. వయసుతో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు ప్రియుల. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూడొచ్చు, అబ్రహాం సారా జీవితం మనం చూడొచ్చు. వృద్ధాప్యంలో కూడా వారు ప్రేమించుకొని బ్రతికినట్టు మనం చూడొచ్చు, వృద్ధాప్యంలో కూడా. కాబట్టి దేవుని ప్రేమ సహాయం చేస్తాయి అనమాట, దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి వయసుతో ప్రియులరా, వయసు ఎదుగుతున్న కొలది ప్రేమ యేసువలో దేవుని కుమార్తెగా ఉన్న మన ఆత్మ నుండి దేవుని ప్రేమ ఇంకా ఇంకరిస్తూ ఉన్నది యేసువలో. ఇప్పుడు జీవం కన్నా దేవునితో సహవాసం కలిగి ఉండే అదే జరుగుతుంది అనమాట. తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రేగ దేవునితో సహవాసం కలిగి ఉండే అది జరుగుతుంది. దేవుని ప్రేమ ప్రవహించినాక, ఫలించినాక, కాబట్టి దానికి సమయం, వయసు డిఫరెంట్ లేదనమాట. కాబట్టి మనం సమర్పిస్తాం, దేవా నీ చిత్తం అనవసరంగా నన్ను కట్టుము. కాబట్టి నువ్వు అనుకోవద్దు, కొన్ని ఏరియా దేవుడు కడతారు, కొన్ని ఏరియా కట్టలేదని వేసి అనుకోవద్దు. దేవుడు ప్రతి ఏరియా కడతారు. ఎందుకంటే నా ద్వారా, మీ ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి అన్నమాట. దేవుని నామం మహిమపరచబడాలి. కాబట్టి ప్రియులారా, మనం సమర్పిస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి, దేవా మా ఆత్మ ప్రాణ శరీరం దేవా మీ బలమైన చేతిలో సమర్పిస్తున్నాం. దాన్ని వాక్యం ముందు మిమ్మల్ని సమర్పిస్తున్నాం తండ్రి. మీ వాక్యం ద్వారా మా హృదయాన్ని కడుగుము తండ్రి, శుద్ధి చేయము తండ్రి. శుద్ధ హృదయం మాకు అందరికీ తండ్రి దయచేయము. ప్రభు మీ రక్తములు ఆశ్రయిస్తాం. ఆలోచన మాటలు క్రియల ద్వారా ప్రతి పొరపాటు కొద్దులు క్షమించము తండ్రి, మిస్టేక్ క్షమించము తండ్రి, ఫోల్ట్ క్షమించము తండ్రి. మీరు క్షమించే దేవుడు దేవా, మీ రక్తంలో మేము ఆశ్రయిస్తాం. ఈ రక్తం ద్వారా మా పాపాలు క్షమించినట్టు వద్దన తండ్రి. పరిశుద్ధాత్మ మమ్మల్ని నడిపించు తండ్రి. మా కుటుంబ జీవితాలు, మా యొక్క జీవితాన్ని కట్టుము తండ్రి. ఏ పరిస్థితుల్లో మేము ప్రతి ఒక్కరు ఉన్నారు తండ్రి, ప్రభావ మీరు ఎరిగినది ఆత్మ బలపరచండి, హృదయాన్ని కడుగుమ తండ్రి. దేవా మీ పరిశుద్ధ ప్రేమ మా హృదయాన్ని ప్రవేశించే ఛానల్గా ఉండినట్టు కృప చూపని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఒకవేళ కోపం కానీ పగ కానీ చదువు ఉండే దాని నుండి పూర్తి మీ వాక్యం ద్వారా, పరిశుద్ధమైన గడ్గం ద్వారా, వాక్యమైన అగ్ని ద్వారా తండ్రి దాన్ని తీసివేయము తండ్రి. శుద్ధ హృదయం దేవాదే ప్రాణగాయాలు ఇప్పుడే స్వస్థపరుస్తుంది. క్షమించడానికి అడ్డుగా ఉన్న గాయాలు దేవా కట్టుము తండ్రి. సాతాను స్వరాలు బ్రేక్ చేస్తున్నాం ద నేమ్ ఆఫ్ జీసస్. ఓకే బాన్ తండ్రి, దేవుడు యేసుక్రీస్తు వారు క్షమించే కృపా తండ్రి దయచేము. క్షమించే విషయంగా లోతుగా పరిశుద్ధాత్మ దేవా నడిపించుము తండ్రి. ఓడి ఎడబా కరబిన సూరు కౌరుబెది ప్రాణగాయలు స్వస్థపరచు తండ్రి. నేను ఏమాత్రం విడువను ఎన్నడోను ఎడబా అని చెప్పిన దేవా, నేను అనాథల్లో విడువలేదు అని చెప్పిన దేవా స్థికబక ఆరాధన తండ్రి. మీ ప్రశంస మాకు తోడు ఉన్నట్టు వందనాలు. అదేవిధంగా జీవదన ఉంది మా ఆత్మ నుండి ప్రవేశించే ఛానల్గా మేమందరూ ఉండే కృప దేవా దయచేమ తండ్రి. బంధకాలు తొలిపోయినాక మంచి తీర్మానాలు చేసుకొని ముందుకున్న కృప తండ్రి మాకందరికీ తండ్రి దయచేమ తండ్రి. కుటుంబ చూమలు ఉన్న సంతోష సమాధాన ప్రతి ఒక్కరు దేశంలో అనుభవించినా కానీ ప్రార్థనిస్తున్నాం. మాదిరిగా ప్రతి కృప తండ్రి మాకు తండ్రి దయచేము తండ్రి. ఓహే రబా కరబేనా సోలోకో రేబేనా సుకో లోకో రేబేదే తండ్రి. విధవరాలుగా ఎవరైతున్నారు తండ్రి, వారిని వారి ఆత్మ బలపరచు, వారి హృదయములు కూడా శాంతి నెమ్మది కుమ్మరించు, చక్కని ఆరోగ్యం తండ్రి దయచు, వారి అవసరములు మెరకులుగా తండ్రి తెరచుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి దేవా ఏమైనా కాలంలో ఉన్న పిల్లలు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు కూడా శాంతి నెమ్మది వారు దేవా మీతో మనల్ని ప్రేమించుకొని మీ అడుగుజాడలో ప్రతి కృప తండ్రి దయచేము తండ్రి. వాసిక ఆరాధన ఒక దంబ కరబిద తండ్రి. ఈ ప్రార్థనలు పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాం. జీవితంలో నదులు సమృద్ధి ఉబికి వారి ఆత్మ నుండి అది ప్రవేశినా కానీ ప్రార్థనిస్తాం. ప్రతిరోజు ఇంగ్రీసవునా కానీ ప్రార్థనిస్తాం. మహిమ నుండి అధిక మహిమలోనికి కొలేసి ప్రతి ఒక్కరిను నడిపించమని ప్రార్థనిస్తాం. వారి అవసరమైన మరకులుగా తండ్రి తెరచుమని ప్రార్థనిస్తాం. ఇప్పుడు వచ్చిన వారందరిని దీవిస్తాం. మంచి ఆరోగ్యం దీర్ఘాయుష్ బయలు ప్రతి ఒక్కరు అనుభవించినాక దీవిస్తున్నాం. మహిమగనద మీకు అభిస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థన చేస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప, నిరంతరం సహవాసం మనకు అందరికీ ప్రార్థన చేసిన అన్ని విషయాలు యేసుక్రీస్తు రెండవరు అక్కడ దాక్కుంటున్నాక ఆమేన్ ఆమేన్. ప్రియుల దేవుడు ప్రతి ఒక్కరిని దీవించినాక అందరు వచ్చిన చాలా సంతోషం. మీరు